ఏంటంటే నక్షత్రాన్ని బట్టి మనం ఏ నక్షత్రం బట్టి ఆ పేరు చూస్ చేసుకోవాలి, అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. మరి అలాంటి వాళ్ళ జీవితంలో న్యూమరాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అనే పదానికి ఎలా అంటారా దాంట్లో రెమెడీ ఒక న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న డేటు మంత్ ఇయర్ 4 నెంబర్ని బేస్ చేసుకుని పేరు అనే ఒక నెంబరు ఈ 4 నెంబర్ని కమెంట్ చేయాలని చెప్పుకున్నాం మనం. కొంతమంది ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీలో ఇప్పుడు డేంజరస్ నెంబర్స్, నిజంగా డేంజరస్ నెంబర్స్ ఉంటాయా? ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు 13 అనేది డేంజరస్ నెంబర్ అంటారు. అసలు 13 ఎందుకు డేంజరస్ నెంబర్ అయింది? వాస్తవంగా తల్లి న్యూమరాలజికల్గా 1-3 అనే కాంబినేషను 3 అంటే గురువు, 1 అంటే రవి గురువులు కలిస్తే ఆస్ట్రాలజీ ప్రకారం చాలా బాగానే ఉంటుంది. కానీ ఈ 13వ తారీఖులో ఒక జంట పెళ్లి చేసుకున్నారనుకో, వాళ్ళు రోజు కొట్టుకోవటము, కొంతమంది విడిపోవటము, కొంతమంది కలిసి ఉన్నా కూడా ఆనందంగా లేకపోవటము జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను సార్, ఏంటంటే ఎక్కువ మంది 9 తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈవెన్ వెహికల్ నెంబర్స్, అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా 9s ఎక్కువ ఉంటాయి. లేకపోతే సింగిల్ 9 అయినా కావాలి అని ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. 9కున్న అంత ప్రాముఖ్యత ఏంటి? వాస్తవంగా ఏంటంటే తల్లి 1 to 9లో 9 రేజ్ నెంబర్. జనరల్గా ఆలోచన ప్రజల్లో ఎలా ఉంటుంది,